ఇవాళ మా మమ్మీ చనిపోయిన రోజు కాబట్టి మళ్ళీ ఇన్ని మంత్స్ తర్వాత అందరం కలిసి ఫామ్ హౌస్కి అయితే స్టార్ట్ అయినాం. రామ్ బాయ్ అందరికి మార్నింగే మంచి వినాయకుని పూజ కంప్లీట్ చేసుకొని ఇక ఫ్యామిలీ అందరం కలిసి ఫామ్ హౌస్కి అయితే స్టార్ట్ అయినాం. ఇక ఇంట్లో ఎవరు ఉండరు కాబట్టి చౌకగాడు ఒక్కడే అయిపోతాడని వాడిని గిట్ట పట్టుకొచ్చేసి మార్నింగ్ ఎట్లాంటి బ్రేక్ఫాస్ట్ చేయకుండా స్టార్ట్ అయినాం. సో ఒక హోటల్ కాడ ఆగి మంచిగా నేను ఒక సాంబార్ కూడా ఇంకా స్పెషల్ దోశ అయితే ఆర్డర్ చేసుకున్నాం. అట్లా ఒక మార్నింగ్ మంచి బ్రేక్ఫాస్ట్ అయితే ఎంజాయ్ చేసినాం. ఆల్మోస్ట్ 2 to 3 hours ట్రావెల్ చేసినాక ఫైనల్లీ ఫామ్ హౌస్కి అయితే రీచ్ అయిపోయినాం. చాలా మంత్స్ అయిపోయింది ఈ ప్రకృతిని ఎంజాయ్ చేసి. ఎన్ని రోజులున్నా ఇక్కడ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. పోయినాకనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చేసిన పని ఏంటంటే మంచిగా మా మమ్మీ గోరిని అయితే మంచిగా క్లీన్ చేసేసినాం. ఇక మమ్మీ కాడ దీపం ముట్టించేసి ఏమేం ప్రేమతో తెచ్చినామో అవన్నీ నైవేద్యం లాగా పెట్టి మంచిగా మొక్కేసినాం. మా చెట్లకు పెరిగిన సీతాఫల్ తీసుకొని హైదరాబాద్కి అయితే రిటర్న్ అయిపోయినాం. రాత్రి గణేశుని దగ్గర పూజ చేయించుకున్నాం. సో అంతా కంప్లీట్ అయిపోయింది. మంచిగా ఆరతి ఇచ్చేసినాం. సో ఇవాళ ఒక 200 మంది దాకా మేము అన్నదానం అయితే చేయించినాం. సో అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్పది అంటారు. సో నథింగ్ ఇస్ పర్మనెంట్ ఇన్ దిస్ వరల్డ్. సో అప్పటిదాకా వ్లాగ్ని అయితే ఎండ్ చేసేస్తున్నా. సైనింగ్ ఆఫ్ యువర్ AJG.